సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఏం చేసినా సరే సంచలనమే. వర్మ ట్వీట్ చేసినా, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా సరే సెన్సేషనల్ అవుతుంది. అలా కొద్ది రోజుల క్రితం చీరకట్టులో ఉన్న ఓ అమ్మాయి వీడియోను వర్మ షేర్ చేసిన సంగతి తెలిసిందే. తానెవరో తెలిస్తే చెప్పండి అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ ఆ అమ్మాయి ఎవరా అని తెగ వెతకడం ప్రారంభించారు. ఫైనల్గా ఆ అమ్మాయిది కేరళ అని, పేరు శ్రీలక్ష్మి సతీష్ అని వర్మ కనిపెట్టారు. ఆమెతో శారీ అనే సినిమాని తీస్తున్నట్టు ప్రకటించిన వర్మ సినిమా కోసం ఆమె పేరును ఆరాధ్యాదేవిగా మార్చేశారు. ఎవరినీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకోబోయే రామ్ గోపాల్ వర్మ టాలెంట్ను వెతికి పట్టుకోవడంలో మాత్రం దిట్ట. ప్రస్తుతం ఆరాధ్యాదేవితో తీస్తున్న శారీ అనే సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొన్నటిదాకా చీరలో పద్ధతిగా కనిపించిన ఆరాధ్య ఇప్పుడు తన గ్లామర్తో కేక పుట్టిస్తోంది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాయి. మొన్నటిదాకా చీరలో యూత్ని మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు తన గ్లామరస్ ఫోటోలను విడుదల చేసింది. ఈ ఫోటోలను వర్మ కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆరాధ్య ఫోటోలు చూసిన వారందరూ కూడా నోరెళ్లబెడుతున్నారు. అంతలా అవి వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ వర్త్ వర్మ వర్త్ అంటూ షాక్ అవుతున్నారు. పద్ధతిగా చీరకట్టులో ఉన్న అమ్మాయిని ఎలా మార్చేశావు వర్మ అంటూ సరదాగా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.